పిచ్చోడన్నారు, మనిషి చూస్తే జెంట్లమెన్లా ఉన్నాడు, పైగా ఇంగ్లీష్ పేపర్ చదువుతున్నాడు. నో 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 నో, ఐ డోంట్ అగ్రీ. నేను ఒప్పుకోను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మే ఐ కమ్ ఇన్ సార్? ఎస్ కమ్ ఇన్. సార్ నా పేరు పాండురంగారావు అండి. అందరూ నన్ను ముద్దుగా పాండు అని పిలుస్తారు. ఈ రోజు నుంచి మీ బాడీ గార్డ్, సెక్యూరిటీ, బ్లాక్ క్యాట్ అన్నీ నేనేనండి. అంటే అంటే లే సార్, మీరు కూర్చోమంటే కూర్చుంటాను, నిలబడమంటే నిలబడతాను. టోటల్గా మీకు ఏ ఇబ్బంది రాకుండా చూసుకుంటాను సార్. ఓహో, కూర్చో. పర్లేదులేండి సార్. కూర్చో. ఆ, నిలబడు. అలాగే. కూర్చో. ఆ? కూర్చో. నిలబడు. నిలబడు. కన్ఫర్మ్డ్గా వీడు పిచ్చాడే. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన పిచ్చివాడన్న విషయం ఆయనకు తెలియకూడదు. కమాన్. ఎక్కడికి సార్? కమాన్. ఏంటి సార్ ఫ్యాన్ వేయాలా? భలేవాడు సార్. దీనికి మీరు ఎక్కడి నుంచి లేచి రావరా? ఒరే నువ్వు వెళ్ళి ఫ్యాన్ వేసినా అంటే నేను వేసేవాడిగా. ఆ ప్లగ్ లో వేళ్ళు పెట్టు. ప్లగ్ లో వేలు పెట్టాలా? ఎందుకు సార్? నేను బొమ్మలు చూడాలి. నేను ప్లగ్ లో వేలు పెడితే మీరు బొమ్మలు చూస్తారేమో కానీ నేను కింద పడి చచ్చిపోతాను సార్. నేను చెప్పిన పని చేయడమే నీ పని. నువ్వు పెడతావా నన్ను మీరు పెట్టమంటావా? పెట్టడం ఎందుకులేండి సార్, నేనే పెడతాను. కరెంట్తో గేమ్స్ ఏంటి సార్? నాకు ఇంకా పెళ్లి కూడా కాలేదు. ఇంత పిచ్చుడు దొరికానేంట్రా బాబు. సార్ ఇప్పుడు బొమ్మలు కనపడుతున్నాయా సార్? ఎప్పుడు కనిపిస్తాయి? ఇప్పుడు నాకు బాగా కనపడుతున్నాయి. బొమ్మలు భలే కనపడుతున్నాయి. కరెంట్ షాక్ కొట్టి గిలగిల నేను తనుకుంటుంటే వీడేంటి సారా దాగి శవం దగ్గర డాన్స్ చేసేవాళ్ళగా చిందులేంట్రా నువ్వు? జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం. ఏమే, శివరాత్రి జాగరణ అయిపోయింది కదా, కాస్త టిఫిన్ పెట్టవే. ఉండండి చేసి పెడతాను. ఎప్పుడు పెడతావా? నీ పూజలు తగులాడు అయిందే పొద్దున్నే. ఎందుకు మావయ్య అత్తయ్యని టెన్షన్ పెడతావు? రాత్రంతా ఉపవాసం చేసి అత్తయ్య వాడిపోయిన తులసి చెట్టులా ఎలా అయిపోయిందో చూడు. నువ్వు మాత్రం ఎంత నీరసంగా ఉన్నావు. పదమ్మా, టిఫిన్ చేసి పెడతాను. అలాగే. రా. వదినా, కళ్ళు తిరుగుతున్నాయి, కాసేపు పడుకోవచ్చా? వద్దమ్మా వద్దు, ఇప్పుడు పడుకుంటే ఉపవాసం చేసిన పుణ్యం రాదు. రా, వంట పని చేద్దాం. పద. అద్భుతం! నీ చేతిలో ఏ మహత్యం ఉందో కానీ నిజంగా చాలా బాగా చేసావయ్యా కూర. నేను భోజనం చేసిన విషయం మటుకు ఎవ్వరికీ చెప్పకే. అసలు మీ మామయ్య పెట్టే టెన్షన్స్ వల్లేనయ్యా నాకు ఈ బీపీ షుగర్ వచ్చాయి. మీ నాన్నకు అసలు దేవుడంటే భక్తి లేదు. చదువు సంధ్య లేని మూర్ఖుడైనా దేవుడంటే భయపడతారు. కానీ మీ నాన్న ఒట్టి బండ మనిషిరా. ఏంటి మమ్మీ, రాత్రి నువ్వు అత్తయ్య భోంచేశారా? మరి చిన్నత్తయ్య నువ్వు? నేను కూడా వీళ్ళ తర్వాత తిన్నానేమో. అందుకే ఇంటి దొంగల్ని ఈశ్వరుడైనా పట్టలేడంటారు. యువర్ రైట్ బావా. బావార్చి హోటల్కి వెళ్ళి చికెన్ సూప్, చికెన్ బిర్యానీ తినొచ్చా? కప్పలా గెంతుతున్నాడేంటి వీడు? ఇవాళేం పెడతాడో ఏంటో పెంట. సార్ సార్ సార్, ఏంటి సార్ అలా కప్పలా గెంతుతున్నారు? నిద్ర పట్టట్లేదు. మా ఫ్రెండ్ కి ఇదే ప్రాబ్లం. కాసేపు ఇలా కప్పల గంతరా అదే పట్టేద్దని చెప్పాడు. ట్రై చేస్తున్నా. మీ ఫ్రెండ్కి ఆ ప్రాబ్లం ఉండి నిద్ర పట్టడం లేదేమో సార్. మీకేంటి సార్, దర్జాగా 4 కథలు విని హాయిగా నిద్రపోండి సార్. కథలా? అయితే చెప్పు. అనగనగా మగధ రాజ్యాన్ని సొంఠివర్మ అనే రాజు పరిపాలిస్తుండేవాడు. మహాధర్మాత్ముడు. ఆయనకి 2 భార్యలు. మొదటి భార్య మహాపతివ్రత. అంటే రెండో భార్య చెడ్డదనా? రెండో భార్య చెడ్డదని కాదు సార్, మీరు మాట్లాడకండి సార్. రెండో భార్య కూడా మంచిదే. ఆవిడికి 7 కుమారులు ఉన్నారు. ఆ 7 కొడుకులు ఒకరోజు వేటకెళ్లారు. వెళ్ళి 7 చేపలు తెచ్చారు. అప్పుడు ఆ 7 చేపలు తీసుకెళ్లి ఎండబెట్టారు. అందులో 6 చేపలు ఎండినాయి, 7వ చేప ఎండలేదు. అప్పుడు ఆ చేప దగ్గరికి వెళ్ళి చేప ఎందుకు ఎండలేదు అని అడిగారు. అప్పుడు ఆ చేప
నాకు గడ్డివామ అడ్డొచ్చింది అందుకని ఎండలేదు అంది. ఏంటండి వేలు తెరిచి కౌంటింగ్ స్టార్ట్ చేశారు, ఏమైంది? మా లెక్కలు మాకుంటాయి, నువ్వు చెప్పు. ఆహా. అప్పుడు ఆ గడ్డివామ దగ్గరికి వెళ్ళి గడ్డివామ నువ్వు ఎందుకు అడ్డొచ్చావే అంటే నన్ను ఆవు మెయ్యలేదు అందంట. ఆ. అప్పుడు ఆవు దగ్గరికి వెళ్ళి ఆవా నువ్వెందుకు మేయలేదు అంటే నన్ను పాలేరు ఇప్పలేదు అందంట. అప్పుడు పాలేరు దగ్గరికి వెళ్ళి పాలేరా నువ్వెందుకు ఇప్పలేదు అంటే నాకు అవ్వ బొవ్వ పెట్టలేదు అన్నాడంట. అవ్వ దగ్గరికి వెళ్ళి అవ్వ నువ్వెందుకు బొవ్వ పెట్టలేదు అంటే మా పిల్లోడు ఏడుస్తున్నాడు అందంట. అప్పుడు పిల్లోడి దగ్గరికి వెళ్ళి పిల్లడా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావురా అంటే నన్ను చీమ కుట్టింది అన్నాడంట. అప్పుడు ఆ చీమ దగ్గరికి వెళ్ళి చీమా నువ్వు ఎందుకు కుట్టావే అంటే నా బంగారు పుట్టలో వేలు పెడితే నేను కుట్టనా అందంట. ఎలా ఉంది సార్ స్టోరీ? ఏంటి సార్? బొక్కలో కథ. చాప ఎక్కడైనా మాట్లాడుద్దా, కడ్డిమేట ఎక్కడైనా మాట్లాడుద్దా, ఆవెక్కడైనా మాట్లాడుద్దా, ఇవన్నీ అలాగుంచు. చీమ మాట్లాడడం ఏంటి? చీమలు కూడా మాట్లాడతాయి సార్. ఏ భాషలో మాట్లాడతాయి? తెలుగులోనా, తమిళ్లోనా, ఇంగ్లీష్లోనా, పార్సీలోనా? అంటే వాటికి వచ్చిన భాషలో అవి మాట్లాడుకుంటాయి సార్. ఏంటి సార్ ఎత్తుకుతున్నారు? ఇదిగో ఈ చీమతో మాట్లాడించి. చీమతో మాట్లాడించాలా? మాట్లాడించు. మాట్లాడించు. అంటే మాట్లాడుతుందంటే నమ్మేయడానికి నేను ఏమన్నా పిచ్చోండి ఏంటి? అయ్యో తమరు పిచ్చోళ్ళు కాదు సార్, అసలు ఆ విషయం తమరు గుర్తెచ్చుకోకండి. మరి మాట్లాడించు. అంటే అప్పుడు మాట్లాడింది ఈ చీమ కాదు సార్, అప్పుడు జానపద కథల్లో చీమ. పద. ఎక్కడికండి? అప్పుడు చీమను ఎత్తుకు పట్టుకొద్దని దాంతో నువ్వు మాట్లాడిద్దు గాని. ఏంటి సార్ ఇది? ఇప్పుడు మనం వెళ్ళి జానపద కథల్లో చీమను తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి మాట్లాడించాలా? ఏంటి సార్ నాకు ఈ కర్మ? ముఖ్య ఆచమనీయం సమర్పయామి, ఉపచారి స్నానం సమర్పయామి. ఓం పిండపారణ దేవతాభ్యో నమః. నైవేద్యం. అయ్యా ఈ పిండాలు తీసుకెళ్ళి కాకులకు పెట్టండి. పంతులు గారు తతంగం బాగా పూర్తి చేశారు. మీరు దక్షిణం తీసుకుంటే నాకు తృప్తిగా ఉంటుంది. అయ్యా పిండాలు కాకులు తింటేనే కానీ తతంగం పూర్తి కాదు. పూర్తి అయితేనే కానీ ఈ దక్షిణ తీసుకోవడం ధర్మం కాదు. ఒరేయ్ ఆ కాకుల్ని పిలవండిరా. పంతులు గారు ఈ కాకులు స్ట్రైక్ చేస్తున్నట్టున్నాయి, ఏం చేద్దామండి? ఈ పిండం కాకులు ముట్టినట్టయితే అమ్మాయి ఆత్మ శాంతించినట్టే. ఎలా శాంతిస్తుంది? బతికుండగా అమ్మాయిని ఎన్ని చిత్రహింసలు పెట్టాడో శాడిస్ట్. రే స్వాగతం, నువ్వు మనసులో తిట్టుకోకు, నాకు అన్ని వినిపిస్తాయి. మీరు ఎంత అరిసినా కాకులు రావు. కాకులు రాకపోతే ఈయన దక్షిణం తీసుకోడు, ఈయన తీసుకోకపోతే మనం ఇంటికి వెళ్ళలేం. ఇప్పుడు పంతులు గారు లోకులు కాకులు అంటారు, నిజమేనా? నిజమేనండి. సామెతేగా? సామెత అయితే ఓకే. సహృదయల్లారా, మీరందరూ నాకు మేలు కోరేవాళ్ళు, మీరు నాకు లోకులు, కాకులు కావాల్సిన వాళ్ళు. సో ఆ కాకులకు బదులుగా మీరే ఈ పిండం తినండి, మీరు ఈ దక్షిణం పెట్టుకోండి, నేను వస్తాను.